శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ పక్షి యొక్క ధూళి మీకు లభించింది అంటే మీకు ఆ రోజే రాజ్య పదవి అనేది లభిస్తుంది. మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. ఈ పక్షి పాదాల యొక్క ధూళి చాలా అమూల్యమైనది. ఈ పక్షి పాదాల వద్దనున్న మట్టి అదృష్టవంతుల ఇంటి దగ్గర మాత్రమే ఆ మట్టి అనేది పడుతుంది. మన శాస్త్రాలలో పక్షుల గురించి చాలా విశేషాలు చెప్పబడ్డాయి. మనుషుల కోసము అవి చాలా ఉపయోగకరమైనవి. జ్యోతిష శాస్త్ర అనుసారము ఇంట్లోనికి పక్షులు రావడము చాలా చాలా శుభప్రదము, ఇంకా అత్యంత దుర్లభంగా చెప్పబడింది. కానీ కొన్ని విశేషమైన పక్షులు వాటి పాదాల యొక్క మట్టి ఇంట్లో పడడము అనేది చాలా అదృష్టంగా చెప్పబడింది. ఈ పక్షులు కటిక పేదవాళ్ళనైనా కూడా రాజులాగా మారుస్తాయి. ఆ పక్షి పాదాల మట్టి దొరకడమే చాలా అదృష్టము. మీకు తెలిసి తెలియక ఆ మట్టి లభించినట్లయితే మీకు మంచి రోజులు రావడానికి ఎక్కువ సమయము అనేది పట్టదు. మీరు ఆ రోజు నుండే ఎంతో ధనాన్ని సంపాదిస్తారు. అంటే మీరు అంత ధనాన్ని సంపాదిస్తారు అని కలలో కూడా ఊహించి ఉండరు. మీరు ఈ పక్షి యొక్క పాదాల మట్టిని నుదిటిని ధరించినట్లయితే, దానిని లేపనంగా చేసుకుని బొట్టిలాగా పెట్టుకున్నట్లయితే, దానిలోని సమ్మోహన శక్తి కారణంగా ఎదుట వాళ్ళు మీకు ఆకర్షితులవుతారు. మీరు ఏదైతే మాట్లాడతారో అది నిజమవుతుంది. మీ ఆయుష్ పెరుగుతుంది, మీ అందం కూడా పెరుగుతుంది. ఎవరిపై అయితే ఆ పరమేశ్వరుడి యొక్క కృప ఉంటుందో వారికే ఈ పక్షి యొక్క ధూళి అనేది లభిస్తుంది. ఆ పక్షి కాలుడికే కాలుడు, మహాకాలుడు అవతారంగా చెప్తారు. పరమేశ్వరుడి యొక్క అవతారంగా చెప్తారు. శివుడికి ప్రత్యేకగా చెప్తూ ఉంటారు. అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లోనే ఈ పక్షుల యొక్క పాదాల ధూళి పడుతుంది. ఆ పక్షి ఇంట్లోనికి వచ్చింది అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు. ఆ ఇంట్లో ఏదో ఒక మూల ప్రేతాత్మలు ఏవైనా ఉన్నట్లయితే, లేదా ఎవరైనా ఆ ఇంట్లో ఎక్కడైనా ఏదైనా తావీదుల రాజు దాచిపెట్టినా, ఎవరైనా తంత్రక్రియలు చేసినా అవన్నీ కూడా ఈ పక్షి యొక్క ధూళి వలనే తొలగిపోతాయి. ఇప్పుడు మనము ఆ పక్షి ఏమిటి అనేది తెలుసుకుందాము. ఆ పక్షి యొక్క ధూళి మీ డాబా పైన పడినా సరే మీ భాగ్యము అనేది ఆ రోజు నుండే మెరవడం ప్రారంభిస్తుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. ఆ పక్షి పాదాల ధూళి బంగారం అవుతుంది. ఆ పక్షి వేరే ఏదో కాదు. ఆ పక్షి నీలకంఠ పక్షి. భూలోకంలో ఆ పరమేశ్వరుడి యొక్క ప్రతినిధి ఈ నీలకంఠ పక్షి. ధర్మశాస్త్రాల అనుసారము ఆ పరమేశ్వరుడే నీలకంఠ పక్షి. పరమేశ్వరుడే నీలకంఠ పక్షి రూపంలో ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. నీలకంఠ పక్షిని చూడడము చాలా చాలా శుభప్రదము. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించడానికి వెళ్ళేటప్పుడు ఆ సమయంలోనే శ్రీరాముడికి నీలకంఠ పక్షి దర్శనం జరిగింది. ఆ తర్వాత శ్రీరాముడికి రావణుడిపై విజయం లభించింది. ఆ కారణంగానే నీలకంఠ పక్షి కనిపించడము శుభప్రదంగా చెప్పబడింది. ఈ పక్షి పాదాల యొక్క మట్టి బంగారం అని ఎందుకు అంటున్నారు? ఆ మట్టి అంత విలువైనది ఎందుకైంది? ఆ మట్టి డాబా పైన పడినా కూడా శుభప్రదం ఎందుకు అవుతుంది? ఆ మట్టి దొరికితేనే మనం ఎందుకు కోటేశ్వరులం అవుతాము? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. పరమేశ్వరుడు నీలకంఠ పక్షి రూపధారణ చేసినప్పుడు శాస్త్రాలలో ఒక కథ చెప్పబడింది. పరమేశ్వరుడు నీలకంఠ పక్షి రూపంలో తన భక్తుడైన అష్కన్ యొక్క భక్తితో ప్రసన్నతను చెంది ఆయన కుటీరం పైకి వెళ్లి కూర్చున్నారు. అప్పుడు ఆ కుటీరము బంగారంలా మారిపోయింది. పరమేశ్వరుడు అష్కన్ కి ఎదురుగా వచ్చినప్పుడు భూలోకంలో నేలపైకి నీలకంఠ పక్షి రూపంలో అష్కన్ కుటీరంలోనికి వెళ్లేసరికి ఆ నేల మీద ఉన్న మట్టి అంతా కూడా బంగారంలాగా మారిపోయింది. పరమేశ్వరుడి యొక్క భక్తుడు చాలా సంతోషించాడు. అప్పటి నుండి కూడా చెప్పబడింది, అదృష్టవంతులు ఇంటి మీదకే వచ్చి నీలకంఠ పక్షి వాలుతుంది అని. ఈ పక్షి ఇంటికి వచ్చింది అంటే మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ పక్షికి నమస్కరించుకుని ఆ పక్షి పాదధూళిని సేకరించి మీ ఇంట్లో దాచుకోవాలి. మీరు ఎక్కడైతే ఇంట్లో బంగారము, వెండిని, డబ్బులను ఉంచుతారో ఈ పక్షి యొక్క ధూళి నీలకంఠ మహారాజు శివుడి యొక్క స్వరూపంగా చెప్పబడింది.
అందువలన ఆ పాదాల ధూళిని ఎరుపు రంగు వస్త్రంలో మీరు బంధించి పరమేశ్వరుడి యొక్క నామాన్ని 108 సార్లు జపించిన తర్వాత మీరు ధనముంచే ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి ఈ మట్టిని పెట్టండి. మీ ఇంట్లో రోజు రోజుకి కూడా ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది. దసరా రోజు మీకు నీలకంఠ పక్షి కనిపించింది అంటే ఆ పరమేశ్వరుడే మీకు ప్రత్యక్షమైనట్లుగా మీరు భావించాలి. శ్రావణ మాసంలో నీలకంఠ పక్షి మీ ఇంటిపైకి వచ్చి వాలింది అంటే అది అత్యంత శుభము, ఇంకా మంగళకరంగా చెప్పబడింది. నీలకంఠ పక్షి మాటి మాటికి కూడా వచ్చి ఇంటిపైకి వస్తూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోవాలి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు అని. అప్పుడు మీరు పరమేశ్వరుని ఆరాధన చెయ్యాలి. లక్షల మందిలో ఎవరైతే స్వచ్ఛమైన భక్తులు ఉంటారో వారి ఇంటి దగ్గరికే నీలకంఠ పక్షి వచ్చి కూర్చోవడము అనేది జరుగుతుంది. నీలకంఠ పక్షి వచ్చి కూర్చోవడము అనేది చాలా తక్కువ మంది ఇళ్లలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఎవరి ఇంటిపై అయితే నీలకంఠ పక్షి వచ్చి కూర్చుంటుందో ఆ ఇంట్లోని వారికి దీర్ఘాయుష్యు, అకాల మృత్యు బాధలు అనేవి తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజు నీలకంఠ పక్షి కనిపించడము అంటే పరమేశ్వరుడు మీ భక్తిని స్వీకరించాడు అని దాని అర్థము. ఆ తర్వాత పక్షి హూపా పక్షి. ఎవరి ఇంటి దగ్గర నుండైతే ఈ పక్షి ఎగురుకుంటూ వెళుతుందో ఆ ఇంటిపై మరణాన్ని జయించే శక్తి అనేది పెరుగుతూ వస్తుంది. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా దొంగతనాలు అనేవి జరగవు. మీరు ఈ హూపా పక్షి చేసే శబ్దాలను తెలిసి తెలియక విన్నట్లయితే ఆ శబ్దాలు మనిషిని బలవంతుణ్ణి చేస్తాయి. ఈ పక్షికి ఇంట్లోని దానాన్ని వేయడం వలన ఎవరైనా తంత్రక్రియలు చేసినా, ఏమైనా శాపాలు ఉన్నా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అటువంటివేమీ కూడా ఆ ఇంట్లో నిలబడలేవు. ఆ పక్షి మనిషి యొక్క ఆయుష్ని కూడా పెంచుతుంది. ఈ పక్షి యొక్క ఈక నేలపై పడినట్లయితే ఆ ఈక గనక మీకు లభించినట్లయితే మీరు ఆ ఈకను తీసుకుని మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వింటి వైపుకే చూపిస్తూ చెప్పండి, మీ శత్రువులు నశించిపోవాలి అని. మీ శత్రువులు మీ జోలికి రాకుండా ఉంటారు. ఈ హ్యూపే పక్షి యొక్క పాదాల ధూళి మీకు లభించినట్లయితే ఆ ధూళిని మీరు భస్మంలాగా తయారు చేసి మీ శత్రువుల ఇంటిపైన చల్లినట్లయితే మీ శత్రువులు మీ జోలికి రాకుండా ఉంటారు. అందువల్లనే ఈ పక్షిని మ్యాజిక్ పక్షి అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ హూపా పక్షుల గురించి చాలా వీడియోలు మీకు కనిపిస్తాయి. ఈ పక్షులు చెట్లకు రంధ్రాలను చేస్తూ ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా పురుగులను తింటూ ఉన్నట్లు కానీ మీరు వీటిని చూసే ఉంటారు. ఈ పక్షి తలపైన ఒక పింఛంలాగా ఉంటుంది. ఈ హూపా పక్షి ఆకాశంలో చాలా ఎత్తు వరకు ఎగరగలుగుతుంది. తంత్రశాస్త్రము అనుసారము ఇది చాలా శక్తివంతమైన పక్షి. ఈ పక్షి యొక్క గాలి మీకు తగిలింది అంటే, మీ తలపై నుండి ఈ పక్షి ఎగిరి వెళ్ళింది అంటే 1 నెలలోపే చాలా ఎక్కువ మొత్తంలో ధన ఆకర్షణ, ధన లాభాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. మీకు భూమి లోపల ఉన్న గుప్త నిధులు అనేవి లభిస్తాయి. మీకు చాలా రోజుల నుండి తీరకుండా మిమ్మల్ని చాలా బాధ పెడుతున్న అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి. కోర్టు కేసు ఉన్నట్లయితే వాటిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ పక్షికి మీరు దానాన్ని వేయడం వలన, శాస్త్రాల అనుసారము ఈ పక్షికి దానాన్ని వేయడం వలన మీ లక్షల పాపాలు నశించిపోతాయి. ఈ హూపా పక్షులు మీరు పెట్టిన దానాన్ని తిన్నట్లయితే ఆ ఇల్లు సుఖ సంతోషాల నిలయమవుతుంది. మీకు ఈ పక్షి కనిపించినట్లయితే మీరు గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా నమస్కరించుకోవాలి. ఆ విధంగా కొన్ని పక్షులు ఇంట్లోనికి రావడము అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చినట్లుగానే చెప్తారు. మీ ఇంట్లోనికి ఈ పక్షులు వస్తూ ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి, జగన్మాత మీ ఇంటికి వచ్చినట్లే. ముందుగా మనం మాట్లాడుకుందాము పావురం గురించి. ఉదయాన్నే మీకు పావురం కోతలు మీకు వినిపించినట్లయితే మీ ఇంట్లో ప్రేమ సంబంధాలు పెరుగుతాయి అని దాని అర్థము. అదే సాయంత్రం సమయంలో మీకు పావురం కనిపించినా, పావురం కోతలు వినిపించినా మీ ఇంట్లో గొడవలు జరగబోతున్నాయి అనడానికి అది సంకేతంగా చెప్పబడింది. పావురము ఒక శాంతియుతమైన పక్షి, కానీ ధార్మిక మాన్యతల అనుసారము ఇంటి లోపల పావురం నివాసం ఉండడము అశుభంగా చెప్పబడింది. అందువలన పావురం మీ ఇంట్లో గూడు పెట్టుకున్నట్లయితే ఆ గూడును తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా దూరంగా పెట్టేయండి. ఎందుకంటే పావురము రాహుగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంది. అందువలన పావురం ఇంట్లో గూడు కట్టుకుంది అంటే
ఆ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి. ఆ ఇంట్లో వారు అసఫలతలనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము గుడ్లగూబ. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారి యొక్క వాహనము. కానీ గుడ్లగూబ ఇంట్లోనికి రావడం కూడా అశుభంగానే చెప్పబడింది. కొన్ని మాన్యతల అనుసారము గుడ్లగూబ దీపావళి రోజు ఇంట్లోనికి రావడము శుభప్రదంగా చెప్పబడింది. ఈరోజు దీపావళి రోజు గుడ్లగూబ ఇంట్లోనికి వచ్చింది అంటే అది లక్ష్మీదేవి ఇంట్లోనికి రాబోతుంది అనే సంకేతాన్ని ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మిగిలిన రోజులలో గుడ్లగూబ ఇంట్లోనికి రావడము హానికరంగానే చెప్పబడింది. ఇంట్లోనికి గుడ్లగూబ రావడం వలన ఆ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి. ఆ ఇంట్లో ఉన్నతి అన్నది ఆగిపోతూ వస్తుంది. అందువలన మీ ఇంట్లోనికి గుడ్లగూబ రావడము, దాని అరుపులు అరవడము అశుభంగానే చెప్పబడింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము గ్రద్ద గురించి. అందరికీ తెలిసిన విషయమే, గ్రద్ద మృత జీవాలను తింటూ ఉంటుంది. అందువలనే గ్రద్దను అశుభంగానే చెప్పారు. అందువలన గ్రద్ద ఇంట్లోనికి రావడం కూడా అశుభంగానే చెప్పబడింది. గ్రద్ద ఏ ఇంట్లో అయితే నివసిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా వికాసము అనేది జరగదు. ఆ కుటుంబంలోని వారి అందరికీ కూడా ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు. ధనహాని అనేది జరుగుతూ వస్తుంది. అందువలనే ధార్మిక మాన్యతల అనుసారము ఇంట్లోనికి ఎప్పుడైనా గ్రద్ద వచ్చింది అంటే ఆ గ్రద్దను ఇంట్లో నుండి పంపించి వేసి శాంతి మంత్రాలను తప్పకుండా చదువుకోవాలి. ఆ తర్వాత మనం తెలుసుకుందాము కాకి గురించి. కాకి ఎటువంటి పక్షి అంటే కాకికి జరగబోయే విషయాలు ముందుగానే కాకి పసిగడుతూ ఉంటుంది. అందువలనే ఈరోజు మనం మాట్లాడుకుందాము కాకి ఇచ్చే సంకేతాలను గురించి. వాటిని మీరు ఎప్పుడూ కూడా చూసి చూడనట్లుగా వదిలేయకూడదు. కాకి ఎవరి తలపైకైనా కూడా వచ్చి కూర్చుంది అంటే వారి గౌరవ మర్యాదలకు భంగం కలగబోతుంది అని దాని అర్థము. ధనానికి ఇబ్బందులు పడతారు అని కాకులు ఇంట్లోనికి వచ్చి అరవడము అనేది అది మంచి సంకేతంగా చెప్పబడలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము గబ్బిలం గురించి. మీకు తెలుసు, గబ్బిలం మనకు పగల కనిపించదు. అందువల్లనే దానిని రాత్రి పక్షి అని కూడా అంటారు. దానితో పాటు గబ్బిలము భూత ప్రేతాలు మాదిరిగా కాళ్లతో వేలాడుతూ ఉంటుంది. అందువలన ధార్మిక మాన్యతల అనుసారము శాస్త్రాలలో చెప్పబడింది ఇంట్లోనికి గబ్బిలం రావడం కూడా అశుభంగానే చెప్పబడింది. ఇంట్లో గబ్బిలాలు అరుస్తూ ఉన్నట్లయితే అది మృత్యు సమానమైన కష్టాలను తీసుకుని వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము పిచ్చుకలు మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే భవిష్యత్తులో మీకు ఏదో ఒక శుభ సమాచారం కానీ జీవితంలో ఉన్నతి కానీ తప్పకుండా జరుగుతాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరకు పిచ్చుకలు రావడము, వారి తల దగ్గర కూర్చోవడము అది మృతి సూచకంగా చెప్పబడింది. ఆ విధంగా మన శాస్త్రాలలో పక్షులకు సంబంధించిన సంకేతాలను గురించి చెప్పబడ్డాయి. మీ ఇంట్లో కూడా ఈ పక్షులు వస్తూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.